మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. నేను మీ శ్రీకాంత్ చుట్టుకున్నా మై ఫ్రెండ్స్. వాడు అగ్గిరా చుట్టుకుండా, ఆయనకున్నాడు అభియాన్ చుట్టుకుండా. లోపల సంస్కృతి వెలదండున్నది. పెళ్ళైన తర్వాత నేను తన ఇంటి పేరు మార్చుకోవాలని చెప్పేసి నేనేం అడగలేదు. ఆ టాపిక్ మా మధ్యలో రాలేదు. నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు కూడా. ఇప్పుడు మీతోనే చెప్తుంటే మా ముగ్గురు పేర్లు చుట్టుకొని ఉన్నది, దాన్ని వెల్దండి ఉన్నది, ఏం సంగతి అనేది ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ నా మైండ్ డిటెక్ట్ చేసి మీకు చెప్పింది అనమాట మై ఫ్రెండ్. సో ఎలా ఉన్నారు మీరు? నేను ఈరోజు యాక్షన్ 5 Pro ఒకటి కెమెరా ఆర్డర్ చేసిన. నా దగ్గర గోప్రోస్ ఉన్నాయి, కానీ ఇండియాకి వచ్చిన తర్వాత ఈ గోప్రో బ్యాటరీలు ఏవైతే ఉన్నాయో లావ్ అయిపోయినాయి బాగా. కనిపించట్లేదేమో సరిగా, బట్ ఐ కెన్ ఫీల్ ఇట్. ఇట్లా పట్టుకుని ఉంటే ఇటువైపు లావ్ అయిపోయి లోపల ఏదో ఎయిర్ పాకెట్స్ ఉన్నట్టు ఫీలింగ్ వచ్చేసింది ఇట్లా వస్తుంటే. ఆ బ్యాటరీలు ఆర్డర్ చేద్దాం అనుకుంటే ఇండియాలో ఒక్కొక్క బ్యాటరీ వచ్చేసి 3,000 రూపాయలు చూపిస్తున్నది. 2 బ్యాటరీలు, ఒక బ్యాటరీ ఛార్జర్ 7,000 ఏమో చూపిస్తున్నది. నాకేమనిపించిందంటే 7,000 బ్యాటరీలకి, అది కూడా ఈ మధ్య యాక్షన్ కెమెరాలే 20-30 వేలకు వచ్చేస్తున్నాయి. 7,000కి బ్యాటరీలు అంటే ఎందుకో మనసు ఒప్పలేదు నాకు. నేనేమనుకున్నా, ఇంతవరకు గోప్రోలు యూజ్ చేస్తూనే ఉన్నాం కదా, యాక్షన్ 4 అనేది కొంటే ఎట్లుంటుందో అని చెప్పేసి ఫస్ట్ ఆలోచన వచ్చింది. అది నార్మల్గా కెమెరా, ఒక బ్యాటరీ, ఒక స్టిక్ అనుకుంటా, స్టాండర్డ్ కాంబో అంటారు. ఆ స్టాండర్డ్ కాంబో ఏమో 31,000 ఏమో ఉన్నది. అదే యాక్షన్ 4 అడ్వెంచర్ కాంబో అయితే 35,000 ఏమో ఉన్నది. దానికేమో ఒక 2 బ్యాటరీస్ ఎక్స్ట్రా వస్తాయి. నేనేమనుకున్నా, ఇది వద్దులే మనకి గోప్రో బ్యాటరీస్, జస్ట్ 4తో సర్దుకుందామని చెప్పేసి కన్విన్స్ చేసుకున్నాను నా మైండ్ని. యాక్షన్ 4 కొనుక్కుందాం, 35,000 అన్నీ వచ్చేస్తాయని. కానీ ఆర్డర్ చేస్తుంటే మళ్ళీ మనసుకి ఎందుకో, అరే యాక్షన్ 5 Pro వచ్చింది, యాక్షన్ 6 కూడా వచ్చింది, అంత బ్యాక్వర్డ్ కెమెరా తీసుకుంటే ఎట్లా అని చెప్పేసి మళ్ళీ 5 Proకి 10,000 ఎక్స్ట్రా అయింది. సో ఇప్పుడు ఇది 45,000 పడ్డది మనకి ఈ కెమెరా. హానెస్ట్లీ లాగింగ్ చేయాలి ఏదంటే, నా దగ్గర ఇప్పుడు DSLR కెమెరా ఒకటి ఉన్నది, సోనీ A7S3 ఉన్నది, జీ మాస్టర్ లెన్స్లు ఉన్నాయి, మంచి లెన్స్లు, 16mm ప్రైమ్ లెన్స్ కానీ 20mm ప్రైమ్ లెన్స్ కానీ మంచి లెన్స్లు ఉన్నాయి, చాలా మంచి లెన్స్లు. కానీ అవి వాడేది నేను చాలా తక్కువ. మా ఓంకార్ గారు నాకు వచ్చేటప్పుడు DJI డ్రోన్ ఒకటి ఇచ్చినాడు. వాడి దగ్గర హీరో 8 ఒకటి ఉన్నది, అది కూడా నాకు ఇచ్చినాడు. ఆ కెమెరాలు కూడా నేను పెద్దగా వాడింది ఏం లేదు. చిన్న ఇంతనే ఉంటుంది కెమెరా, ఇట్లా మెడలో వేసుకొని లాకెట్ లాగా చేసుకుని పోవచ్చు. ఇన్స్టా 360, అది ఎప్పుడు వాడలేదు. ఆ ఇన్స్టా 360 ఉందే, ఫస్ట్ టైం ఒక పాకెట్ కెమెరా తీసిండు. ఇప్పుడు మీరు వెరీ అడ్వాన్స్డ్ చూస్తున్నారు కదా, స్క్రీన్ ఇచ్చి, అట్లాంటిదే చిన్న ఉంటుంది, చిన్న పాకెట్ కెమెరా. అది కూడా నా దగ్గర ఉన్నది, అది కూడా నేను వాడతలేను. మన దగ్గర చాలా కెమెరాలు ఉన్నాయి. ఆశ పుట్టినప్పుడల్లా ఏదో ఒకటి కొనాలి, ఈసారి కొన్న తర్వాత ఎరగ తీసేస్తా, చంపేస్తా, పొడి చేస్తా అన్నట్టు ఉంటుంది. కానీ లాగింగ్ యాక్చువల్గా చేయాలంటే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్ అని కూడా కాదు, కానీ ఎట్లా చెప్పాలి అంటే, ఆ వీడియోని నేను మనస్ఫూర్తిగా చేయడానికి ఇష్టపడుతున్నా, నేను ఎంజాయ్ చేస్తా అట్లా చేయడానికి. ఆ ప్రాసెస్ మొత్తాన్ని జస్ట్ షూట్ చేయడమే కాదు, షూట్ చేసిన తర్వాత ఫుటేజ్ని ఎట్లా పోస్ట్ ప్రొడక్షన్లో చూసుకోవడము, ఆ లట్లు వేయడము, కలర్ గ్రేడింగ్ చేయడము, మ్యూజిక్ పెట్టడము, వీటన్నిటి మీద నేను సేమ్ ఎంతూజియాజంతో పనిచేస్తా. సేమ్ ఎంతూజియాజంతో ఆ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఎక్స్ట్రీమ్లీ ఎంజాయ్ చేసుకుంటూ నేను ఒక వీడియోని తయారు చేస్తా అనేటి వాళ్ళకి కెమెరాస్తో సంబంధం లేదు. అది వాళ్ళకు ఒక ఎక్స్ట్రా యాడెండమ్ లాగానే ఉంటుంది, కానీ దానివల్లనే వాళ్ళ కంటెంట్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనేది మాత్రం ఉండదు. లెట్స్ అన్బాక్స్ ఇట్, లెట్స్ సీ వాట్ దిస్ కెమెరా హ్యాస్ టు ఆఫర్. నా దగ్గర మంచి ఫ్యాన్సీ టేబుల్ ఏం లేవు, సో ఈ డబ్బాతో మేనేజ్ చేస్తున్నా. మీరు కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోగలరని ప్రార్థన. రైట్ మై ఫ్రెండ్స్, ఎటు నుంచి తీయాలో మనకు తెలియదు, బట్ ఏదో ఒకటి లాగేద్దాం, కొంచెం ఫిగర్ అవుట్ అయిపోతుంది. ఓకే, రైట్. సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఓ 2 డబ్బాలు ఉన్నాయి లోపలైతే. ఓకే, మనం పుష్ ఇట్ డౌన్ లైక్ దట్. ఓకే, ఇంకేదో కూడా ఉన్నది లోపల, ద స్టిక్. లెట్స్ గో. అమ్మ బాగానే ఉన్నది, ఇంచుమించు నా హైట్ ఉన్నది ఫ్రెండ్స్. పీకేయటం ఇంత ఉన్నది. ఫస్ట్ చిన్న బాక్స్ ఓపెన్ చేస్తా. అవి పెడతారు కదా ఖరాబ్ కాకుండా, అవి కెమెరాకి పెట్టే కేస్ అనుకుంటా. కెమెరా అంతే ఈ బాక్స్లో. నెక్స్ట్ బాక్స్ అండి, ఇవి క్విక్ రిలీజ్ మౌంట్స్, ఛార్జింగ్ వైర్,
బ్యాటరీలు ఛార్జింగ్ పెట్టుకోనికి ఆ కేసు ఉంటుంది కదా, ఆ కేసు దానిలోనే బ్యాటరీలు కూడా పెట్టేసి ఇచ్చి ఉంటాడు అనేది నా ఆలోచన. లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఎంత స్లీక్ ఉన్నది ఇది. లుక్ ఎట్ దిస్ మై ఫ్రెండ్స్. నిజంగా డీజే వాడు ఎట్లాంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాడో రియల్లీ కూల్ కదా. ఓపెన్ చేస్తాం, దీని లోపల 3 బ్యాటరీలు కనిపిస్తున్నాయి, ఇక్కడ లైట్లు కనిపిస్తున్నాయి. ఆరెంజ్ ఉన్నాయి అంటే దీనిలో బ్యాటరీ లేదని, గ్రీన్ అయిపోతే ఛార్జింగ్ అయిందని. ప్రెటీ సింపుల్, ప్రెటీ బేసిక్. లాస్ట్లో ఇంకొక కార్డ్ ఏదో ఉన్నది, ఇది స్కాన్ చేసుకొని డీజే స్టోర్కి పోయి ఏమైనా కావాలంటే ఇంకొంచెం మాకు పైసలు ఇవ్వండి అని చెప్పేసి ఈ కార్డు ద్వారా వాళ్ళు తెలియజేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఈ కార్డు కూడా కింద పడేద్దాం, ఈ బాక్స్ కింద పడేద్దాం, ఈ మాన్యువల్ ఏదైతే మనకు అవసరం లేదు కింద పడేద్దాం. లెట్స్ గో విత్ ద కెమెరా ఫస్ట్ అంటున్నాను నేను. బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చూడడానికి మాత్రం. ఓకే, ఫస్ట్ గ్లాన్స్ అయితే ఇక్కడ క్యాబ్ పెట్టిండు లెన్స్కి, పైన ఒక రికార్డింగ్ బటన్ ఉన్నది గోప్రోకు ఉన్నట్టే సేమ్ టు సేమ్. ఇక్కడ పవర్ ఆన్ బటన్ గోప్రోకు ఉన్నట్టే ఉన్నది, అది కూడా సేమ్ టు సేమ్. ఈ మచ్ మోర్ టెక్నికల్ డీటెయిల్స్లోకి నేను బోదలుచుకోలేదు, ఎందుకంటే మీరు అయ్యో వీడియోలు చూసి ఉంటారు కదా ఒకవేళ కావాలి అని ఉంటే. ఇది మోర్ ఆఫ్ ఇది చూడగానే నా ఫీలింగ్ ఎట్లున్నది ఏం సంగతి అనేది ఆ టైప్ చూపిస్తున్నాను అంతే. ఇట్స్ నాట్ లైక్ టెక్నికల్ డీటెయిల్స్ మాట్లాడి ఇది ఇట్లా కనెక్ట్ చేయండి, ఇట్లా కనెక్ట్ చేయండి, డీలాగ్ ఫుటేజ్ తీయండి, కలర్ గ్రేడింగ్ తీయండి. దిస్ ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ వీడియో మై ఫ్రెండ్స్. ఈ కెమెరా పెట్టుకోనికి కేసు కూడా వాళ్ళే ఇచ్చినారు. ఈ కేసు పెట్టుకుంటే వాటర్ లోపల పని చేయదు అని చెప్పేసి విన్నాను నేను. ఒకవేళ వాటర్లో పని చేయాలంటే కేసు లేకుండానే వాడాలి. ఈ కేసు పెట్టుకొని మనము వేరే మౌంట్ ఒకటి ఉన్నది, అది యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇట్లా తిప్పి మన ఇన్స్టాగ్రామ్ కోసము, యూట్యూబ్ షార్ట్స్ కోసము రికార్డ్ చేయొచ్చు. ఒక ఎదెసివ్ స్టిక్కర్ లాంటిది మేబీ హెల్మెట్ మీద పెట్టుకొని అనుకుంటా, హెల్మెట్ మీదనో కార్లోనో ఎక్కడంటే అక్కడ. దీంతో పాటుగా ఆ స్టిక్కి ఈ కెమెరాని ఫిట్ చేసుకోవడానికి ఒక 2 స్క్రూలు కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. సో ఇవి మనకు వచ్చిన థింగ్స్. ఈ కవర్లన్నీ కూడా కింద పడేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది ఏం సంగతి అనేది. కెమెరా, 2 స్క్రూలు, 2 మౌంట్లు, ఒక ఛార్జింగ్ కేబుల్, ఒక ఎదెసివ్ స్టిక్కర్, కెమెరా పెట్టుకోనికి ఒక కవర్, ఒక DJI 3 బ్యాటరీస్ విత్ ఛార్జింగ్ కేసు. ఒకటేసారి ఛార్జ్ చేసుకోవచ్చు దీనిలో పెట్టేసి. లెట్స్ గో షూట్ ద వీడియో మై ఫ్రెండ్స్, లెట్స్ గో. దీని గురించి చెప్పడం మర్చిపోయాను. ఈ స్టిక్కర్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక్కొక్కటి పీకేసి ఇట్లాంటి సెల్ఫీ స్టిక్లు కానీ ట్రైపాడ్ స్టాండ్లు కానీ మనం కెమెరా ఇక్కడ అటాచ్ చేసేటప్పుడు కొన్నిసార్లు లూజ్ అయిపోయి కెమెరా అటు ఇటు ఊగుతూ ఉంటుంది అనమాట. అలా ఊగకుండా ఉండడానికి ఆ స్టిక్కర్ని ఇక్కడ పెట్టేసి ఫిట్ చేస్తారు. దానికోసమే ఆ 4 స్టిక్కర్లు మనకి ఇచ్చిండు. ఇది మ్యాగ్నెటిక్ మౌంట్. కెమెరాని జర దగ్గర తీసుకొచ్చేసి ఒక్కసారి అన్నామంటే క్లిక్ అయిపోతుంది. నేను ఇప్పుడు నా రూమ్లో కూర్చొని ఉన్నా, నా ఎదురుగా ఒక చిన్న బల్బ్ ఉన్నది, అది ఇంకొక రింగ్ లైట్ లాంటిది ఉన్నది. ఈ లైటింగ్తోని ఈ రూమ్లో నేను ప్రజెంట్గా ఇట్లా కనిపిస్తున్నా. నాకు ఒక చిన్న స్క్రీన్ ఉన్నది ఇక్కడ ముందు కనిపిస్తున్నది, ఎట్లా ఉంది ఏం సంగతి అనేది. నాకు ఇక్కడ చూడడానికి అయితే చాలా మంచి అనిపిస్తున్నది ఫుటేజ్ అయితే. అదే నేను ఇదే ఫుటేజ్ని DSLRలో తీసిన అనుకోండి, సోనీ A7S3లో లైటింగ్స్ కానీ అవి చాలా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఎట్లా అంటే మబ్బు కమ్మినట్టు ఉంటుంది ఫుటేజ్. అది నాకు పెద్దగా మంచి అనిపిస్తుంది, షార్ప్గా అనిపించదు. ఐఫోన్ అయితే అన్ని కొట్టేస్తాడు ఏ కండిషన్లో అయినా సరే. ఈ కెమెరా తీసుకోవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక యాక్షన్ కెమెరా ఎప్పుడైనా నా దగ్గర పెట్టుకుంటే ఏదైనా వాటర్ షాట్లు ఏదైనా తీయాలంటే తీయొచ్చు, ఏదైనా క్యాంపింగ్ పోయినప్పుడు, ట్రెక్కింగ్ పోయినప్పుడు చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. మన నెత్తికి ఒక మౌంట్ ఉంటుంది, చెస్ట్ మౌంట్ ఉంటుంది. ఈ కెమెరాలు ఆ మౌంట్లకి ఈజీగా కనెక్ట్ అయ్యి మనం ఏం చెప్పాలనుకుంటున్నాము, ఏం చూపించాలనుకుంటున్నాం అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ బ్యూటిఫుల్గా చూపిస్తాయి. సో ఒక యాక్షన్ కెమెరా అనేది మన బ్యాగ్లో ఉండడం అనేది నాకు అట్లా ఇష్టం. అందుకోసమే నేను అట్లీస్ట్ ఒక యాక్షన్ కెమెరా, ఒక గోప్రోనో ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి అనుకుంటా. ఇది ఎందుకు తీసుకున్నా అంటే ఇప్పటి వరకు నేను వీడియోస్ చేసినా కానీ ఆడియోలో ఎక్కడో నేను నా ఫుల్ పొటెన్షియల్ అనేది చూపించలేకపోయినా. ఆడియో కొన్నిసార్లు తక్కువ వినిపిస్తుంది, కొన్నిసార్లు ఎక్కువ వినిపిస్తుంది, కొన్నిసార్లు చాప్ ఆఫ్ అయిపోతుంది. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఏం లేకుండా DJI వాళ్ళే మైక్స్ వస్తున్నాయి, మైక్ మినీ అని కానీ, మైక్ 2 అని కానీ, ఇవన్నీ బ్లూటూత్తోని డైరెక్ట్గా కనెక్ట్ చేయొచ్చు వైర్లెస్గా. సో ఈ కెమెరాకి నేను ఆ మైక్ మినీని కనెక్ట్ చేసేసి ఇక్కడ తగిలించుకున్నాను అనుకోండి, మీకు అద్భుతమైన ఆడియో అనేది నేను ఏం మాట్లాడుతున్నా క్లియర్గా అనేది వినిపిస్తుంది. అది నెంబర్ 1 మెయిన్ రీజన్ నేను తీసుకోవడానికి. నెంబర్ 2 ఏంటంటే చెప్పినాను కదా బ్యాటరీస్ పీకినాయి. ఈ బ్యాటరీలు వాళ్ళు క్లెయిమ్ చేయడము 4Kలో తీస్తే 40 మినిట్స్ నుంచి ఒక 1 అవర్ రావచ్చు బ్యాటరీ అనేది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మనం 40 మినిట్సే తీసుకుందాం. 3 బ్యాటరీలు ఉన్నాయి అంటే 40, 40, 40, 80, 120 అంటే 2 గంటలు. 2 గంటల ఫుటేజ్ అంటే ప్యారలల్గా వేరే బ్యాటరీస్ కూడా ఛార్జ్ అవుతుంటాయి కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. బ్యాటరీ ప్రాబ్లం పోయింది, ఆడియో ప్రాబ్లం పోయింది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇలాంటి లో లైటింగ్ సినారియోల్లో DJI Action 5 అనేది మంచిగా పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి నేను రివ్యూస్ చూసిన. మనకి అది కూడా హెల్ప్ అవుతుంది కదా, నైట్ టైం ఎక్కడైనా ఉన్నప్పుడు, లైట్ సరిగ్గా లేనప్పుడు మనకి హెల్ప్ అవుతుంది కదా. ప్రతి ఒక్క వీడియో క్రియేటర్కి ఉంటుంది ఒక మంచి ఫుటేజ్ ఇవ్వాలి, ఒక మంచి ఆడియో ఇవ్వాలి. నేను నా ప్రయత్నం చేస్తున్నా, ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ వీడియోస్ ఇవ్వాలి, బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఐమ్ జస్ట్ ట్రైయింగ్ మై సెల్ఫ్ యూనో. ఇప్పుడు కెమెరా కొన్నాము, వాట్ నెక్స్ట్ అనేది ఆలోచిస్తున్నాడు కూర్చొని నేను. స్ట్రేంజ్లీ నా లోపల ఫీలింగ్ ఏంటంటే వై ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ అని.
నాట్ జస్ట్ మీ, అసలు ద హోల్ హ్యూమానిటీ, ఈ భూభాగం మీద ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలందరికీ కూడా నా పేరు తెలియాలి అనే ఆకలేనా మనల్ని ట్రై చేసేది. ఆ క్వాలిటీ ఏదైతే ఉందో అది మనలో ఏదో ప్రాబ్లం లాగా ఏం చూసి పెంచలే మనల్ని. అట్లనే ఉండాలని చెప్పేసి స్ట్రాటజిక్గా పెంచినారు. మా నాన్న అనేటోడు చిన్నప్పుడు ఏ టీవీ షో వచ్చినా సరే, బా బా ఏం వేస్తున్నాడు పిల్లగాడు డ్యాన్స్, ఎవరైనా పాడితే గాన కోకిలే మీరు ఉన్నారు ఎందుకంటాడు. బయటకు పోయినామంటే ఎట్లా చెప్పుకోవాలి మీ గురించి అంటాడు. మనకి ఇన్హిబిట్ చేసేసినారు, హ్యాబిట్ లాగా మార్చేసినారు మనకి. సో అదొక ప్రాబ్లం లాగా మనం ఎప్పుడు రికగ్నైజ్ చేయము. నాకు అనిపిస్తుంది యాక్చువల్గా మేబీ దట్స్ ఎ ప్రాబ్లం టు హ్యావ్ ఎ డిజైర్ టు బి రికగ్నైజ్డ్ బై ఎవ్రీబడి దట్ వీ డోంట్ నో, దట్ వీ నెవర్ మెట్, దట్ వీ డోంట్ ఈవెన్ మీట్. బట్ యెట్ వీ హ్యావ్ దిస్ ట్రెమెండస్ ఫీలింగ్ ఫ్రమ్ ఇన్సైడ్కి, యూనో, నలుగురికి నేను తెలియాలి, అందరు నన్ను చూడాలి, అందరు నా గురించి మాట్లాడాలి. చిన్నప్పటి నుంచి స్కూల్స్ పోయే పిల్లలకి ఎట్లుంటుంది, ఆ అమ్మాయి నన్ను చూడాలి, ఈ అమ్మాయి నన్ను చూడాలి, అందరి సార్లకి నేను బెస్ట్ ఫేవరెట్ స్టూడెంట్ అయిపోవాలి. బయటకు వచ్చినా సరే రౌడీగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా నన్నే బెస్ట్ అనాలి. కాలేజ్ పోయినా అదే ఉంటుంది, అందరు నన్ను చూడాలి. రికగ్నిషన్, పేరు, పలుకుబడి. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నా కడుపులో ఆకలి అవుతుంది అనుకోండి, ఎటుకైనా షాప్కి పోయి ఒక బిర్యానీ కావాలా బాస్ అని అనుకోండి, ఎందుకు ఆ బిర్యానీ, నాకు ఆకలి అవుతుంది అని చెప్పేసి స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తాను నేను. నాకు ఆకలి అవుతుంది పోయి, ఫిజికల్గా నాకు నీడ్ ఉన్నది, ఆ బిర్యానీ నీడు, నేను తింటా పోయి ఒక బిర్యానీ తీసుకొని తినేసి సింపుల్. ఓకే, నీకు పేరు ఎందుకు కావాలంటే ఎవడు చెప్పలేడు. అదే స్ట్రేంజ్ పార్ట్. నీకు ఎందుకురా కావాలి, నిన్ను ఎందుకురా అందరు రికగ్నైజ్ చేయాలి, నీకు ఇన్ని కెమెరాలు ఎందుకు కావాలి, అసలు ఎందుకు నీకు బైక్లు ఎందుకు కావాలి, కార్లు ఎందుకు కావాలి, 4 ఇల్లులు ఎందుకు కావాలి, అందరూ నీ గురించి అసలు ఎందుకు మాట్లాడుకోవాలి బేసిక్గా. ఎందుకంటే అవన్నీ కావాల్సింది వీళ్ళు మాట్లాడుకుంటారనే కదా. అందరూ నీ గురించి అసలు ఎందుకు మాట్లాడుకోవాలి అని చెప్పేసి స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా మనిషిని అడిగితే నో వన్ విల్ ఎవర్ ఆన్సర్, కెన్ ఆన్సర్, దే క్యాంట్. ఐఎమ్ ఆస్కింగ్ టు మై సెల్ఫ్, నాకు ఇప్పుడు ఒక హార్లీ డేవిడ్సన్ బండి కొనాలని ఉన్నది ఇండియాలో. హానెస్ట్గా చెప్తున్నా, నాకు కొనాలని ఉన్నది. అమెరికాలో కొన్నాం, ఆడ ఎట్లా యూజ్ చేయలేకపోయినాము, క్లైమేట్ అంటవా, బయటకు పోకుండా ఇంట్లో ఉండడానికి నాకు నేను చెప్పుకున్న రీజన్స్ ఎన్నో. నేను అక్కడ బైక్ తీయలేదు. ఇక్కడైనా సరే ఇండియా కాబట్టి మంచి బైక్ కొని బయటకు పోయి ఎంజాయ్ చేయాలి అని నేను అనుకుంటా. అసలు ఏంది ఎంజాయ్ అంటే, అని బయటకు పోయినప్పుడు అరే అగోరా శ్రీకాంత్ యూట్యూబర్ అమెరికా చౌరస్తా ఒక హార్లీ డేవిడ్సన్ రా, చూసినావా ఎట్లుందా లైఫ్ స్టైల్, అదేనా ఎంజాయ్ అంటే. లెట్సే లేదురా నేను పీస్ఫుల్గా ఉండాలి, అది ఓకే, లెట్సే నేను పీస్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి ఒక మనిషి చెప్పిండు అనుకోండి, అసలు ఏంటి దాని అర్థం? ఫోన్లు గీన్లు అన్నీ తీసేసి జస్ట్ బోరింగ్గా కూర్చోవాలి అన్న. ఎందుకంటే పీస్ ఈజ్ ఎ బోరింగ్ థింగ్. ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఈస్ పీస్, ఇట్ ఫీల్స్ లైక్ బోరింగ్, సో మచ్ బోరింగ్. నా దగ్గర ఫోన్ లేదు, నాకు కష్టాలు లేవు, నాకు ఏమీ లేవు, జస్ట్ కూర్చొని ఉన్నాను నేను. ప్రశాంతత అంటే ఏంటి? అదేనా? అదైతే అది బోరింగ్ కదా. మనం ఏం కోరుకుంటున్నామో, ఎందుకు కోరుకుంటున్నామో, అది ఎందుకు అనేది మనకు తెలుసా అసలు? అది వస్తే ఏం చేయాలో తెలుసా అసలు? ఐ థింక్ వీఆర్ సో లాస్ట్ మై ఫ్రెండ్స్. ఐ థింక్ వీఆర్ లైక్ మెషిన్స్. వీ డోంట్ నో వాట్ ద ఫక్ వీ నీడ్ టు డూ. వీ డోంట్ నో ఎనీథింగ్ బేసిక్లీ. మనకి ఏదైతే చెప్పి పెంచారో అదే మనం కళ్ళు ఇట్లా తెరవకుండానే, అమ్మ కడుపు నుంచి బయటకు రాకుండానే, నీ పేరు శ్రీకాంత్, నువ్వు హిందువి, నువ్వు సో అండ్ సో వర్మవి, నువ్వు సో అండ్ సో ఇండియన్వి, బయటకు వచ్చిన తర్వాత దేవుడి పాటలు, దేశభక్తి గీయాలు, యు ఆర్ ఆల్రెడీ you have so much condition around you as a society. So there's no way we can adapt a new way of living out of this society. It can only happen when you recognize the society itself is flawed. మనం ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదైనా పాడ్కాస్ట్, ఏదైనా లాగ్, ఏదైనా చూసినాం అనుకోండి, మనం ఏమనుకుంటాం బేసిక్గా, అరే ఆ పాడ్కాస్ట్ చేసే మనిషి ఎంతమందికి తెలుసురా, అట్లా అయిపోవాలరా మనం అనుకుంటాం. ఆయన ఏమనుకుంటాడు తెలుసా, అరే జూనియర్ ఎన్టీఆర్కి ఎంత ఫేమ్ ఉన్నది, పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఫేమ్ ఉన్నది, ప్రభాస్ గారికి ఎంత ఫేమ్ ఉన్నది, మహేష్ బాబు గారికి ఎంత ఫేమ్ ఉన్నది, నేను వాళ్ళ లెక్క కావాలరా అనుకుంటాడు. ఆయనకి కూడా ధోనికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది, విరాట్ కోహ్లీని ఎంతమంది ఫాలో చేస్తారు, ఎంతమంది రికగ్నైజ్ చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, మెస్సీకి ఎంత ఉందో, రొనాల్డోకి ఎంత ఉందో అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, డొనాల్డ్ ట్రంప్కి ఎంత ఉందో, మోడీకి ఎంత ఉందో అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, ప్రీవియస్ లీడర్స్ ఎవరైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నట్టు చెప్పుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ అయితే ఇప్పటి వరకు ఆయన ముందు ఎవరైతే ప్రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళకన్నా ఎక్కువ గ్రేటెస్ట్గా నేను నిలిచిపోవాలనుకుంటాడు. సో నో బడీ ఈజ్ యాక్చువల్లీ ఫ్రీ. ఎవ్రీబడి వాంట్స్ ఎవ్రీథింగ్, బట్ దే డోంట్ నో వాట్ ద హెక్ దే వాంట్ డూ విత్ ఇట్ ఆఫ్టర్ దే గాట్ ఇట్.
దట్స్ ద ప్రాబ్లం. ఈవెన్ మీ, ఐ వాంట్ ఎవ్రీథింగ్, నాకు అన్నీ కావాలి, కానీ వచ్చిన తర్వాత ఏం పీకాలో నాకు తెలియదండి. నాకు తెలియదు. జస్ట్ చేజ్ చేయాలంతే. రిలవెంట్ ఉండాలి నేను. అందరూ నన్ను గుర్తుపెట్టుకోవాలి. మర్చిపోతున్నారంటే నేను తట్టుకోలేను. సైకలాజికల్లీ చచ్చిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు.